వెల్కమ్ టు జేపీ స్టడీ. సోషల్లో ఇంపార్టెంట్ బిట్స్ అర్థశాస్త్రం టాపిక్లోంచి చూడండి. అర్థశాస్త్రం నుంచి అసలు అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? యాడమ్ స్మిత్. అమర్త్య సేన్ సంక్షేమ అర్థశాస్త్రానికి గాను ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందారు? 1998 సంవత్సరంలో ఎవరు నోబెల్ బహుమతి పొందారు? అమర్త్య సేన్. దేనికి? సంక్షేమ అర్థశాస్త్రానికి నోబెల్ బహుమతి పొందారు. నిత్య జీవితంలో మానవుడు ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను తెలిపే శాస్త్రమే అర్థశాస్త్రం. ఏమంట? నిత్య జీవితంలో మానవుడు ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను, వాటి పరిష్కార మార్గాలను తెలిపే శాస్త్రమే అర్థశాస్త్రం. వెల్త్ ఆఫ్ నేషన్స్, దేశాల సంపద అనే గ్రంథ రచయిత ఎవరు? యాడమ్ స్మిత్. అర్థశాస్త్రాన్ని సామాజిక శాస్త్రాల రాణిగా అభివర్ణించింది ఎవరు? పాల్ శామ్యుల్సన్. అర్థశాస్త్రాన్ని మొట్టమొదట గృహ నిర్వహణ శాస్త్రంగా పేర్కొన్నది ఎవరు? అరిస్టాటిల్. ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదము ఏ రెండు గ్రీకు పదాల నుండి వచ్చినవి? ఇకోనోమస్ అనే గ్రీకు పదాల నుండి ఎకనామిక్స్ అనే ఆంగ్ల పదం వచ్చింది. అర్థశాస్త్ర నోబెల్ బహుమతిని ఏ సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు? అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని 1969 నుంచి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తున్నారు. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి ఆసియావాసి ఎవరు? అమర్త్య సేన్. మైక్రో అనే ఆంగ్ల పదం ఏ గ్రీకు పదం నుండి పుట్టింది? మిక్రస్. MIKRAS. స్థూల అర్థశాస్త్ర పితామహుడు ఎవరు? JM కిన్స్. సూక్ష్మ అర్థశాస్త్ర పితామహుడు మార్షల్. అర్థశాస్త్ర పితామహుడు యాడమ్ స్మిత్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చూడండి. తర్వాత వ్యక్తులు తమ యొక్క కోరికలను సంతృప్తి పరుచుకొనుటకు వస్తు సేవలు ఉపయోగించడాన్ని ఏమంటారు? వినియోగం అంటారు. ముడి పదార్థాలకు ప్రయోజనం చేకూర్చి అంతిమంగా వస్తువులు రూపుదిద్దే ప్రక్రియనేమంటారు? ఉత్పత్తి అంటారు. వస్తువుల మార్పిడి దేనికి సంబంధించింది? వినిమయానికి వస్తువుల మార్పిడి సంబంధించింది. ప్రజల కోరికలను సంతృప్తపరచగలిగే దృశ్యమైన పదార్థాలన్నింటినీ ఏమంటారు? వస్తువులు అంటారు. మానవుని కోరికను తీర్చగల శక్తిని ఏమంటారు? ఉపయోగిత విలువ అంటారు. వస్తువుకు గల కొనుగోలు శక్తిని ఏమంటారు? వినిమయపు విలువ. వస్తువుకు గల కొనుగోలు శక్తిని వినిమయపు విలువ అంటారు. ఉపయోగిత విలువ, వినిమయపు విలువలు రెండు ఉన్న వస్తువులను ఏమంటారు? ఆర్థిక వస్తువులు. వస్తువుల విలువను ద్రవ్య రూపంలో చెప్పినట్లయితే దాన్ని ఏమంటారు? ధర అంటారు. ఉత్పాదక వస్తువుకు ఉండే డిమాండ్ ఏది? పరోక్ష డిమాండ్. పూర్తిగా తయారు కాకుండా ఇంకా తయారీలో ఉండి ఉత్పత్తి ప్రక్రియలో ఏదో ఒక దశలో ఉన్న వస్తువులను ఏమంటారు? మాధ్యమిక వస్తువులు అంటారు. ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొని ఉత్పత్తి ప్రక్రియను నిర్వహించు వారిని ఏమంటారు? ఉత్పత్తిదారులు అంటారు. ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే వారిని ఏమంటారు? ఆర్థిక ప్రతినిధులు అంటారు. అలాగే రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిధికి లోబడి నియమాలను, చట్టాలను రూపొందించి ప్రజలకు మార్గదర్శకాన్ని చేకూర్చే వ్యవస్థనేమంటారు? ప్రభుత్వం అంటారు. ఇంకా ఈ టాపిక్లో ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.